రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పిన మార్పు ఏవో కానీ చారిత్రక చిహ్నాల పేర్లు మాత్రం మారుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కార్ తెలంగాణ చారిత్రక చిహ్నాలను మార్చేందుకు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్చేందుకు ప్రయత్నించి అబాసు పాలైన ప్రభుత్వం మళ్లీ అదే తప్పులు చేస్తుంది. తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాత లోగోను పూర్తిగా మార్చేస్తూ కొత్త లోగోను కాపీ పేస్ట్ చేసింది. ఇప్పటి వరకున్న సాట్స్ లోగోలో కాకతీయ కళాతోరణం ఉండేది. దానికి ఇరువైపులా ఆయా క్రీడా విభాగాలను ప్రతిబింబిస్తూ మధ్యలో ట్రోఫీతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోగోను ఉన్నపలంగా మార్చేసింది. చారిత్రక ఆనవాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డ ప్రభుత్వం లోగోను కూడా నకలు కొట్టి నవ్వుల పాలైంది. ఆశాయే 2015 లోగోను అచ్చుగుద్దినట్లు దించేసింది. ఈ లోగోను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. అయితే సాట్స్ లోగో మార్పుపై క్రీడాభిమానులు పెదవి విరుస్తున్నారు. ఎలాంటి చారిత్రక ఆనవాలు లేకుండా లోగోను డిజైన్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియ, తెలంగాణలో చారిత్రక చిహ్నాల మార్పు కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చారిత్రక వారసత్వానికి ప్రతిబింబంగా భావించే కాకతీయుల కళాతోరణాన్ని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అధికారిక చిహ్నం మార్చేందుకు ప్రయత్నించి అబాస్ పాలైన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లోగోను మార్చేసింది. తెలంగాణ చారిత్రక చిహ్నాలను మార్చేందుకు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాత లోగోను పూర్తిగా మార్చేస్తూ కొత్త లోగోను నిన్న ఆవిష్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్త లోగోను ఇటు అది కూడా కాపీ పేస్ట్ చేసిన లోగోను వారు మార్పై చేసి ఆవిష్కరించడంతో కూడా ప్రజల్లో కూడా నవ్వుల పాలైతే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఉన్న సాట్స్ లోగోలో కాకతీయ కళాతోరణానికి ఇరువైపులా కూడా ఆయా క్రీడా విభాగాలను ప్రతిబింబిస్తూ మధ్యలో ట్రోఫీతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము లోగోను ఉన్నపలంగా మార్చేసింది. చారిత్రక ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డ ప్రభుత్వం లోగోను కూడా నకలు కొట్టి నవ్వుల పాలైంది. ఆశయ 2015 లోగోను గుద్దినట్టు దిద్దేసి ఈ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఇతర అటు స్పోర్ట్స్ క్రీడా సలహాదారులు కావచ్చు, స్పోర్ట్స్ స్టాట్స్ చైర్మన్ కూడా నిన్న సచివాలయంలో ఆవిష్కరించారు. అయితే స్టాట్స్ లోగో మార్పుపై క్రీడాభిమానులు కూడా పెదవిరుస్తున్నారు. ఎలాంటి చారిత్రక ఆనవాళ్లకు ఆస్కారం లేకుండా లోగోను డిజైన్ చేపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్ మహేష్, థ్యాంక్ యూ.